నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ మనకిప్పుడు పితృపక్షాలు అన్నవి రావడం జరుగుతుంది. ఈ డేట్ వచ్చేసి మనకు ఇవాల్టి నుంచి అంటే 17 సెప్టెంబర్ 2024 నుంచి 2 అక్టోబరు 2024 వరకు ఉంటుంది. పక్షము అనగానే అది 14 to 15 డేస్ అని మనకు వస్తుంది. అంటే ఒక నెలలో సగాన్ని పక్షము, 2 పక్షాలు అయితే ఒక నెల అవుతుంది అన్నట్టు. ఈరోజు పౌర్ణమి నుంచి మళ్ళా వచ్చే అమావాస్య వరకు ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ కృష్ణపక్షమి అని అంటే తగ్గుకుంటూ వెళ్తుంది ఫుల్ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు. వీటినే మనము పితృపక్షాలు అని చెప్పడం జరిగింది. ఈ పితృపక్షాలు అంటే ఏంటి, ఎందుకు ఇవి ఆచరించాలి అనేది మనం చూసుకున్నట్లయితే, మన సనాతనం మనకిచ్చిన చాలా గొప్ప గుణం ఏంటంటే థ్యాంక్ఫుల్నెస్. వేరే ఏ ఇతర ధర్మాల్లో మనం అవి చూడం, కేవలం సనాతనంలో మాత్రం కనపడుతుంది. ఏంటంటే కృతజ్ఞత. భగవంతుడికి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మనకు పుట్టించిన తల్లిదండ్రులకు కానీ, చదువు నేర్పిన గురువులకు కానీ. కాబట్టి ఇంతమందికి కూడా మనము భగవంతుడి లాంటి ప్రాధాన్యత ఇచ్చి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటాము. సో యాక్చువల్గా మనకు పురాణాలు, ధర్మాలు, తర్వాత మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ప్రతి నెల అమావాస్య రోజు మధ్యాహ్నము 11 నుంచి 12, 12 నుంచి 1 గంట ఈ మధ్యలో పితృదేవతలు మన ఇంటికి వస్తారు. వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం అనేది వదలాలి అనేది ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి నెల. కాబట్టి ప్రతి నెల అమావాస్య రోజు చేయలేని వాళ్ళు, అలాగే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చేయవలసిన రెగ్యులర్ రిథమిక్ ఏవైతే ఉంటాయో అని అంటే మనం కంపల్సరిగా చేయవలసిన ఆచారాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే వాళ్ళను ప్రాపర్గా శాస్త్రపరంగా కర్మకాండ చేసేసి ఖననం చేయడము ఇవన్నీ ఉంటాయి. అవి చేయకుండా ఉన్నప్పుడు కొంతమంది డెడ్ బాడీసే దొరకవు. అలాంటివి చేసినప్పుడు, అలాంటివి పరిస్థితుల్లో, అలాగే వాళ్ళకి అలా చేయాలని తెలియక కూడా చాలామంది తప్పు చేసి ఉంటారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకునే దానికి అవకాశము, ప్లస్ ప్రతి అమావాస్యకు చేయకుండా ఉన్న వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఏంటంటే పితృపక్షం. కాబట్టి ప్రతి సంవత్సరంలో కూడా భాద్రపద మాసంలో వచ్చే ఈ కృష్ణపక్షంలో వచ్చే ఈ 15 రోజులనే మనం పితృపక్షంగా చెప్పుకుంటాం. ఈ 15 రోజుల్లో మనకు 14 తిథులు వస్తాయి. ఏ తిథిలో అయితే వాళ్ళు చనిపోయి ఉన్నారో ఆ తిథిలో వాళ్ళకు పెట్టడం అనేది ఆనవాయితీ. ఒకవేళ మీకు తిథి తెలియకపోతే ఈ 14 రోజుల్లో ఏ రోజైనా మీరు పెట్టుకోవచ్చు. సింపుల్గా వెళ్ళే పద్ధతి ఏంటంటే తర్పణం. చేతిలో మనము నువ్వులు తీసుకుని దక్షిణం దిక్కుకు నిలబడి వాళ్ళ పేరు చెబుతూ నువ్వులను మనము ప్లేట్ మీద పోయడం అనేది ఆనవాయితీ. సో ఈ రకంగా అది వేసేటప్పుడు దర్భ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈ రకంగా సింపుల్గా తర్పణం చేసుకోవచ్చు. చేసినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి. కనీసం 3 తరాల పేర్లు చెప్పాలి. మినిమం 3 జనరేషన్స్. తండ్రి పేరు, తండ్రి యొక్క తండ్రి పేరు అంటే అబ్బ పేరు, వాళ్ళ యొక్క తండ్రి పేరు అబ్బబ్బ పేరు 3 రావాలి. అలాగే తల్లి వైపు వచ్చినట్లయితే తల్లి పేరు, తల్లి యొక్క అత్తగారి పేరు, వాళ్ళ అత్తగారి పేరు. ఈ రకంగా అంటే వంశవృక్షంలో వీళ్ళిద్దరూ పెయిర్స్ అంటే జతగా ఉండాలి. 3 తరాలు మనం చెప్పుకోవాలి. చాలామందికి తల్లిదండ్రులది మహా అని అంటే వాళ్ళ తల్లిదండ్రులది తప్ప 3వ తరమే తెలియట్లేదు ఇప్పుడు. కానీ శాస్త్ర ప్రకారం మినిమం 5 తరాల పేర్లు తెలిసి ఉండాలి. సో వీళ్ళు ముగ్గురికి కూడా పిండ ప్రదానం అనేది చేస్తారు. సో ఫస్ట్ తర్పణం అనేది సింపుల్ది, అందరూ చేసుకోగలిగింది. కానీ పిండ ప్రదానము, శ్రాద్ధము అంటాము. అది చేయాలని అంటే కంపల్సరిగా అది బ్రాహ్మణులు, తర్వాత పౌరోహితుల మనం సహకారం తీసుకోవాలి. ఎందుకంటే అది డిఫరెంట్ ప్రాసెస్. 3 తరాలను సపరేట్గా మనము ఆవాహనం చేసి వాళ్ళందరినీ ఒకటే పిండం కలిపేసి వాళ్ళను పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక పద్ధతి ప్రకారం చేసే శ్రాద్ధం. అంటే వాళ్ళకి సంతృప్తి పరచడము. శ్రాద్ధము అని అంటే శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అని అంటాం. చాలామంది తిడుతూ ఉంటారు, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం అని చెప్తుంటారు. ఆ పిండాకుడు అంటే ఇదే పెట్టేది. కాబట్టి 3 పిండాలను కలిపి చేసేదే ఒకటే పిండం అని అంటే వాళ్ళందరినీ చేసేసి పితృలోకంలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనం కోరుకోవడం. ఇదంతా సైంటిఫిక్గా అంటారా అని చాలామంది అనుకుంటుంటారు. కొద్దిసేపు సైన్స్ని పక్కకు పెడితే తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, తల్లిదండ్రులకు గుర్తు చేసుకోవడం తప్పంటారా? అస్సలు కాదు. అలా చేయకపోవడం తప్పు. ఎందుకనంటే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు. మనం భగవంతుని పూజిస్తున్నాం, సాయిబాబాని పూజిస్తున్నాం, అందరినీ పూజిస్తున్నాం, కానీ వాళ్ళని ఎవరు చూడలేదు. ఉన్నారు అనే భావనతో మీరు పూజిస్తున్నారు. కానీ కళ్ళకెదురుగా కదులుతూ ఉన్న దేవతలు ఎవరో తెలుసా? వాళ్ళే ప్రత్యక్ష దైవం అంటారు. వాళ్ళే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, వాళ్ళను కన్నా పెద్దలు. వాళ్ళకి ఫస్ట్ గౌరవం ఇవ్వండి.
కాబట్టి ఇవన్నీ చనిపోయిన వాళ్ళకి మనం చేసేది అని చెప్పుకుంటున్నాం. బ్రతికున్న వాళ్ళకి ప్రత్యక్ష సేవ చేసుకోండి, అప్పుడు పితృదేవతలు ప్రసన్నం అవుతారు. కాబట్టి వీళ్ళకు సేవ చేసుకుంటే వీళ్ళ పితరులు తృప్తి పడతారు, అంతే కదా. నా పిల్లలకు సుఖంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అలాగ అన్నట్టు. సో కాబట్టి ఈ టైం స్పెషల్లీ ఈ పితృపక్షాలు ఏవైతే 15 రోజులు ఉన్నాయో వీటిని సపరేట్గా ఆ రెగ్యులర్గా చేయలేని వాళ్ళకి ఆ తిథిలో చేసుకోవాలి వాళ్ళకి సపరేట్గా ఒక పక్షం అనేది సంవత్సరంలో పెట్టడం జరిగింది. ఇది పితృపక్షాలు అని అంటాం. ఈ పక్షాల్లో చేయగలిగింది చెప్పడం, తర్పణం చేసుకోవచ్చు, శ్రాద్ధము, పిండ ప్రదానము, కర్మకాండాలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గయా, తర్వాత ప్రయాగ, తర్వాత మనకు నాసికా త్రయంబకం దగ్గర చేస్తారు. కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. ఇవి వీలు కాకపోతే ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ప్రవహించే నది దగ్గర ఉందంటే ఇంకా ఉత్తమం, అక్కడైనా చేసుకోవచ్చు. ఏదైనా ఫ్లోటింగ్ రివర్కు దగ్గరగా చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈ పితృపక్షాలు అనేది చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ దోషాలు ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శివ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.